హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మేము ఒక ట్రిప్ అయిపోతున్నాం. సో ఈసారి లోకల్ ట్రిప్ కాదు, ఇంటర్నేషనల్ ట్రిప్. సో నేను చెప్పడం కాదు, మా ఫ్రెండ్స్ చెప్తారు ఎక్కడికి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను లోకల్ ట్రిప్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ ట్రిప్. బ్యాంకాక్ వెళ్తున్నాం. అబద్ధం చెప్తా. మేమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. కరెంట్లీ ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎక్కబోతున్నాం. సో క్యాబిన్ అంతా రెడీ చేస్తున్నారు. అది మాకైతే పాసెస్ చెక్అవుట్ అయ్యింది. సో మేము క్యాబిన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. మీతో షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్లాగ్ అనొచ్చు ఇది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. సో చూస్తున్నారు కదా ఇండికేషన్. After 3.5 hours of journey, finally we reached Don Mueang Airport. చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు కుర్రోళ్ళు ఇద్దరున. ఎంత వేగ వెళ్దాం, యుద్ధం చేద్దాం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి దిగాం. సో డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి మేము ఇప్పుడు మా డెస్టినేషన్ పటాయా. సో డైరెక్ట్గా పటాయాకి వెళ్ళాలంటే మేము బస్ ఆప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో పటాయా నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవు. సో మేము ఇక్కడ మోచిన్కి వెళ్తున్నాము. సో మోచిన్ నుంచి పటాయాకి బస్సెస్ ఉన్నాయి. సో అట్లా వెళ్తాం మేము. ఆ ట్రావెల్ అవుతుంది. సో అరౌండ్ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మోచిన్ నుంచి 11 కిలోమీటర్స్. అక్కడ దిగి నెక్స్ట్ 1 అవర్లో మేము మళ్ళీ పటాయా బస్ పిక్ చేయాలి. సో బాయ్. దీని పేరేటో మనకు తెలీదు, బట్ ఇది ఒక మంచి బస్ స్టాప్. దా సైనాథ్, కమాన్. ఇతను నాకు తెలిసి ఈ థాయిలాండ్కి గ్రాండ్ ఫాదర్ లాగా, అంటే మనకి గాంధీజీ అలాగో ఇతను అలాగ అనుకుంటా. ఇక్కడ మనకు అంత క్లియర్ తెలీదు, బట్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అది ఏమంటారు, మేము మోచిత్ బస్ టర్మినల్ నుంచి దిగిన తర్వాత ఏం చేసామంటే ఇక కొంచెం అందరికి ఆకలి అవుతుండే, డిహైడ్రేషన్ అయిపోయినాం. సో ఇక 7-Elevenకి వెళ్ళినాం. ఇక్కడనే బస్ టర్మినల్లో ఉంది. అక్కడ కొన్ని బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. బర్గర్స్, ఇంకా పాస్తా, ఇంకో కొంచెం ఇవన్నీ. దాని తర్వాత బ్యాంకాక్ పటాయా బస్ ఎక్కుతున్నాం. ఏమంటారు, ఇద్దరు హీరోల ద్వారా ఒక కమెడియన్లా ఉన్నారు ఫ్రెండ్స్. అలా ఏం లేదు. సైనాథ్ బస్సు అక్కడ ఉంది కదా, ఎందుకు మళ్ళీ వెయిట్ చేయడం? అంటే బస్సు స్టార్ట్ కావాలి కదా. నువ్వేమంటావు అప్డేట్? అరుణ్ ఎక్కడ ఉన్నాడు? అరుణ్ మిస్ అవుతున్నాడు ప్రేమ్లో. అరుణ్ థాయిలాండ్ నుంచి లండన్ వెళ్ళాడు. అరుణ్ ఇప్పుడే థాయిలాండ్ నుంచి లండన్కి వెళ్ళాడు. బేస్ అంత ఫాస్ట్గా ఎప్పుడు అయిందా? ఇమిగ్రేషన్ చెక్ చేసుకొని వస్తాడు. ఇక్కడ డబుల్ చీజ్ బర్గర్, డబుల్ చీజ్ బర్గర్, చికెన్ అండ్ పోర్క్. చికెన్, ఇంకోటి ఏదో తిన్నావు, ఫిష్ బర్గర్. దాని తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి? ఏం లేవు. నమ్ము కాఫీ తాగేసి వచ్చాను. కాఫీ తాగొచ్చాను.
ఇప్పుడే పటాయాకి బస్ ఎక్కాం. సో ఇంకొక 2 hours లో రీచ్ అవుతాం. సైన్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రీచ్ పటాయా పైన కానీ ఇంకా వెళ్తానే ఉన్నా, రావట్లేదు కదా. వచ్చేసినాం, ఆల్మోస్ట్ వచ్చేసాము. వచ్చేసినాం. అది నేను చూస్తూనే ఉన్నాం, ఇంకా బస్సులో ఉన్నాం. మేము ఏంటంటే ఫ్లైట్ ఎక్కి 2-3 hours లో బ్యాంకాక్ వచ్చేస్తుంటే పటాయాకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే తుక్కు బండి ఎక్కాం. హోటల్కి ఇంకా 3.1 kilometers ఉంది. సో అక్కడ వరకు వెళ్ళాలంటే 105 hours చేసుకున్నారు 4 members. సో బేగా రీచ్ అవుతాం అనుకున్నాం. చాలాసేపు అయింది బ్యాంకాక్ వచ్చి. ఇంకొక